హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే ఎవరో మాటలు వినపడుతూ ఉన్నాయి. ఆ అబ్బాయి చాలా మంచోడు, భార్యను చాలా బాగా చూసుకుంటాడు. పైగా అందగాడు, మంచి ఉద్యోగం కూడా ఉంది. మాకు తెలిసినంత వరకు అయితే అటువంటి భర్త దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటూ ఒకవైపు వినపడుతున్న మాటలు. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళందరికీ ఇదో రకమైన ఫ్యాషన్లు అయిపోయింది. చీటికి మాటికి చిన్న పెద్ద గొడవలకి విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఈ సమాజం ఎక్కడికి పోతుందో ఎవరికి అర్థం కావటం లేదు అంటూ మరోవైపు మరికొందరికి నోటి నుండి వినపడుతూ ఉన్న మాటలు. అది కాకినాడ పాత బస్టాండ్ పక్కనే ఉన్న కోర్టు ప్రాంగణంలో వినపడుతున్న మాటలవి. గత 2 సంవత్సరాలుగా 27 సంవత్సరాల అనన్య తన ముగ్గురు సంతానంతో కలిసి తనకు తన భర్త అన్వేష్ నుండి విడాకులు కావాలి అంటూ ఒంటరి పోరాటం చేస్తుంది. నిజానికి ఎవ్వరు కూడా దానికి సహాయంగా లేరు. తన కుటుంబ సభ్యులు, తన అత్తింటి వారు, తన స్నేహితులు కూడా. కాపురం చేసుకో, నీకేం బాయరోగం వచ్చింది? గత 2 సంవత్సరాలుగా మా జీవితాలను ఎందుకిలా రోడ్డు మీద కీడుస్తున్నావు అని అరిచిన వారే ఉన్నారు, కానీ తనకు సహాయంగా నిలబడిన వారు లేరు. అయినా సరే ఎవరి మాటను కూడా లెక్క చేయకుండా పోరాటం చేస్తుంది. పోరాటం అని ఎందుకు అంటున్నానంటే, తనకు పరిచయం ఉన్న పరిచయం లేకపోయినా గ్రామంలో పెద్ద మనుషుల నుండి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళ వరకు అందరూ కూడా అనన్యను తప్పడుతూ అన్వేస్తే తప్పు లేదు అంటూ వెనుకోసుకొస్తూ అందరూ కూడా అనన్య కేసు వాపస్ తీసుకోవాలంటూ ఒత్తిడి చేసిన వాళ్ళే. అంతమందిని ఎదిరిస్తూ వాళ్ళ మాటలను భరిస్తూ ఈరోజు కోర్టు వరకు వచ్చింది. కానీ ఇక్కడ కూడా తన ఆశకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మనలో మన మాట ఏమిటంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే ఖైదీల కంటే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కి వాళ్ళే ఎక్కువబ్బా. ఇసుక వేస్తే రాళ్ళంత మంది జనం ఇక్కడే ఉంటారు. నిజానికి పెళ్లిళ్ళు సీజన్లో మాత్రమే జరుగుతాయి, కానీ పెటాకులు మాత్రం సీజన్తో సంబంధం లేకుండా నిత్యం కోర్టు ఆవరణలో కలకల్లాడుతూ ఉంటాయి. సరేలేండి, ఈరోజు మన అనన్య అన్వేష్ల కథను జడ్జి గారు ఎన్ని నిమిషాల్లో ముగిస్తారో చూద్దాం. ఎందుకంటే విడాకుల కేసులు క్షణాలు నిమిషాల్లో వ్యవధిలో తేలిపోతాయి. లేకపోతే మరో 2 నెలల వరకు 3 నెలలకు వాయిదా పడతాయి. ఇక్కడ అలా చాలా వాయిదాలు జరిగాయి కనుక ఈరోజు ముగింపు ఉంటుందని ఆశాభావం ఇరువురు ఇక్కడికి వచ్చారు. జడ్జి గారు వచ్చాక కోర్టు లోపలంతా కలకల్లాడుతూ ఉంది. కేస్ నెంబర్ జూలై 13, 2022. పిల్ల అనన్య, పిల్ల అన్వేష్ అనే పేర్లు వినపడ్డాయి. 5.2 అడుగుల ఎత్తు, చామంచాయ రంగు, పెద్ద కళ్ళు, కొంచెం బొద్దుగా ఉన్న ఒక మహిళ 2 అడుగులు ముందుకు వేసి జడ్జి గారి ముందు నిలబడింది. తనతో పాటు ఎక్కడో 10 అడుగుల వెనక నిలబడి ఉన్న ఉంగురాల జుట్టు, 5.3 అడుగుల ఎత్తు, చామంచాయ రంగు, వద్దులేండి సింపుల్గా నలుపు ఛాయ గల ఒక పురుషుడు అని చెప్పవచ్చు. అతను అందరినీ నెట్టుకుంటూ అనన్య పక్కకు వచ్చి చేరాడు. చూడ్డానికి ఈ జంట చాలా బాగుంది. ఇద్దరు కూడా ఒంటి రంగు చామంచాయలో ఉన్న వాళ్ళ ముఖాల్లో ఒక రకమైన కళ ఉట్టిపడుతూ ఉంది. ఇద్దరు శరీర రకంగా కూడా కళ్ళకు నిండుగా కనపడుతూ ఉన్నారు. అంటే మరీ సన్నగా మరీ లావుగా కాకుండా చూడ చక్కగా ఉన్నారు. పెళ్ళయిన తర్వాత కూడా చాలా మంది అన్న మాటే అది, చూడ ముచ్చటైన జంట అని. ఇకపై చూడాలి ఈ జంట మధ్య రాజుకున్న మంట ఏమిటో. జడ్జి గారు తన ముందు నిలబడిన అనన్యను చూస్తూ, ఏమిటమ్మా ఇది, నీ కేసు ముందు ఒకసారి రిజెక్ట్ అయింది కదా, మరలా ఎందుకు వచ్చావు? పైగా నీ తరపున వాదించడానికి లాయర్ కూడా ఎవరూ లేరు అని పేపర్స్లో రాసి ఉంది. అసలు నీ సమస్య ఏమిటో కనీసం నీకైనా తెలుసా అంటూ కొంచెం శృతి మెత్తగా అడిగారు. దానికి బదులుగా అనన్య జడ్జి గారి వైపు చూస్తూ తెలుసు అన్నట్టుగా తలను ఊపింది. అంతలో అన్వేష్ తరపున లాయర్ కనీసం మీరు అడిగితే అయినా తన ప్రాబ్లం ఏమిటో అన్నది చెబుతుందేమో చూడండి జడ్జి గారు. ఎంతమంది అడిగినా తన నుండి సరైన సమాధానం రావటం లేదు. తన పుట్టింటి వారు, తన అత్తింటి వారు ఆమెను అడిగి అలిసిపోయారు. చివరకు తన భర్తతో సహా అంటూ అన్వేష్ తరపున లాయర్ జడ్జి గారితో చెప్పాడు. దాంతో ఆ జడ్జి గారు కొంచెం కోపంతో, ఇలా అయితే ఎలా అమ్మాయి? కోర్టు అంటే అందరికీ చాలా చులకనగా కనిపిస్తుంది. ఇది ఏమైనా టైంపాస్ అనుకున్నారా మీరందరూ?
అంటూ జడ్జి గారు కొంచెం గట్టిగా మాట్లాడారు. జడ్జి గారి మాటలకు బదులుగా అనన్య కాదు అన్నట్లుగా తలను అడ్డంగా ఊపింది. దాంతో జడ్జి గారు, నేను నిన్ను 3 ప్రశ్నలు మాత్రమే అడుగుతా. వాటికి సరైన సమాధానం చెబితే అప్పుడు నీ విడాకుల గురించి ఆలోచిస్తాం. లేదు అంటే నీ కేసు నువ్వే వాపస్ తీసుకొని నీ కాపురం నువ్వే చక్కబెట్టుకోవాలి అంటూ జడ్జి గారు అనన్యను హెచ్చరిస్తున్నట్లు చెప్పారు. వాటికి కూడా అనన్య సరే అన్నట్లుగా తల ఊపింది. అనన్య తలను ఊపటం గమనించిన జడ్జి గారు ప్రద్దానికి తలను ఊపటం కాకుండా నోరు తెరిచి సమాధానం చెప్పాలి అంటూ కసరారు. అప్పుడు కూడా అనన్య తలను మాత్రమే ఊపింది. దాంతో కొంత అసహనంగా జడ్జి గారు ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. 1, నీ భర్త నిన్నెప్పుడైనా కొడుతూ ఉంటాడా? ఆయనకు ఎటువంటి వ్యసనాలైన అలవాటు ఉందా? నీ భర్త ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉంది అని నీకు అనుమానంగా ఉందా? 3, నీ భర్తకు నీ మీద ఏమైనా అనుమానం లాంటివి ఉన్నాయా అని జడ్జి గారు అనన్యను అడిగారు. జడ్జి గారి ప్రశ్నలకు బదులుగా అనన్య, అన్వేష్కి కనీసం తాగే అలవాటు లేదు సార్. ఇప్పటి వరకంటే మా పెళ్లి జరిగిందని 7 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అతను నన్ను గట్టిగా మందలించి కూడా లేదు. అక్రమ సంబంధం అనేదానికి ఆస్కారం కూడా లేదు సార్. ఎందుకంటే ఉదయం 10 గంటలకు ఆఫీస్కి, తర్వాత సాయంత్రం 7 గంటలకు ఇంటికి వస్తారు. ఆ మధ్యలో కూడా ఎక్కడికి బయటికి వెళ్ళరు అన్న విషయం నాకు బాగా తెలుసు. ఇక మీరు అడిగిన చివరి ప్రశ్నకు నా సమాధానం, అన్వేష్ నా మీద అనుమానపడే అంత పరిస్థితి నేను తెచ్చుకోలేదు. అలాగే అంత నీచమైన స్థితిలో తన ఆలోచనలు కూడా ఉండవు సార్ అని బదులిచ్చింది అనన్య. తన సమాధానాలు విన్న జడ్జి గారు, అంటే అన్వేష్ చాలా మంచోడు అంటున్నావు అంతేనా? ఇక ఏమైనా చెప్పాలా అని అడిగాడు. దాంతో అనన్య, అంతే సార్, ఇక చెప్పేదేమీ లేదు అని బదులిచ్చింది. మరోసారి జడ్జి గారు తన ముందు ఉన్న పేపర్లు పరిశీలిస్తూ అనన్య మాటలతో ఏకీభవిస్తూ, ఇప్పుడు కూడా నువ్వు పెట్టిన నీ విడాకుల పిటిషన్ను తిరస్కరించడం జరిగింది. అలాగే కొన్ని రోజులు నువ్వు మానసిక వైద్యం తీసుకోవాల్సిందిగా నీ 3 కుమార్తెలను వాళ్ళ తండ్రి అయిన అన్వేష్కి అప్పచెప్పవలసిందిగా తీర్పునిస్తున్నాను అంటూ జడ్జి గారు అనన్య వైపు చూస్తూ ఏమో పేపర్స్ మీద జడ్జి గారు సంతకం చేయబోతున్నారు. అంతలో అనన్య, సార్ నాదో చిన్న సందేహం, అది తీర్చిన తర్వాత మీరు సంతకం చేయండి అంటూ అనన్య మాట గట్టిగా వినిపించింది. దాంతో జడ్జి గారు అనన్య వైపు చూస్తూ ఏంటో చెప్పమ్మా అంటూ అడిగారు. ఇప్పుడు మీరు అడిగిన 3 ప్రశ్నలతోనే సంసార జీవితం ఆధారపడి ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు సార్ అని ప్రశ్నించింది. అనన్య ప్రశ్నతో జడ్జి గారు, ఇవి చాలామంది జీవితాలను తారుమారు చేసిన ప్రశ్నలు కనుక మీ జీవితంలో కూడా నువ్వు విడాకుల వరకు రావటానికి ఇవే కారణమై ఉంటాయేమో అనే అనుమానంతో అడిగాను. అలా అని సంసార జీవితం వీటితో ముడిపెట్టడం సరైన నిర్ణయం కాదు అని నాకు తెలుసు. కాకపోతే నీకు విడాకులు ఎందుకు కావాలో అనే ప్రశ్నకు సరైన సమాధానం నీ నుండి ఇప్పటికే రాలేదు. అసలు ఆ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందో లేదో కూడా నీకు తెలియదు. కానీ నీతో పాటు మరో 2 కుటుంబాలను కూడా నాటి వీధిలో నిలబెట్టావు నువ్వు అంటూ జడ్జి గారు అనన్యను ప్రశ్నించినట్టు గట్టిగా అడిగాడు. దాంతో అనన్య, సార్ నా ప్రాబ్లం మా పుట్టింటి వాళ్లకు చెప్పాను, అత్తింటి వాళ్లకు చెప్పాను, అలాగే నా పాత లాయర్ గారికి కూడా చెప్పాను. కానీ ఎవ్వరికి కూడా నా పరిస్థితి, నా ప్రాబ్లం అర్థం కావటం లేదు సార్. పైగా అటువంటి చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు కావాలి అని ఎలా అడుగుతావు అంటూ అందరు నన్ను ఎగతాళి చేశారు సార్. అందువల్లనే నేను కోర్టు వరకు రావాల్సి వచ్చింది. అలాగే ఈ కోర్టు చుట్టూ తిరిగే అంత ఓపిక నాకు లేదు సార్. ఏది ఏమైనా ఈరోజు మాత్రం మీరు నాకు ఒక సమాధానం కాదు, సరైన సమాధానం ఇస్తారు అని భావిస్తున్నాను. ఈ ఒక్కరోజు మిగిలిన మీ సమస్యలన్నీ పక్కన పెట్టి నా సమస్యను మీ కూతురు సమస్యలా భావించి నాకు పరిష్కారం చూపించండి సార్. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుండి కూడా నేను అనుభవిస్తుంది జీవితం కాసా జీవిత ఖైదు అది అంటూ కన్నీరు పెట్టుకుంది అనన్య. అనన్య మాటలు విన్న తర్వాత జడ్జి గారు 10 నిమిషాలు విరామం ప్రకటించి ఆ రోజు ఉన్న కేసులన్నింటినీ కూడా తర్వాత రోజుకి మార్చాలి అంటూ ఆజ్ఞాపించారు. ఈ రోజు ఎలాగైనా అనన్య ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దానికి సరైన పరిష్కారం చూపించాలి అని నిశ్చయించుకున్న జడ్జి గారు. దాంతో అన్వేష్ అనన్యకు సంబంధించిన వాళ్ళు మాత్రమే కోర్టు లోపల ఉండి
మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవాలి అని జడ్జి గారు చెప్పారు. కానీ అనన్య మాత్రం బయట వాళ్ళు కూడా నా పరిస్థితి, నా వాదన, నా వేదన వినేందుకు అవకాశం కల్పించండి సార్. ఎందువలన ఒక అమ్మాయి 2 సంవత్సరాల నుండి ఇంతగా ఎందుకు కష్టపడుతుందో అందరికి కూడా తెలియాలి. అలా తెలియటం వల్ల కొంతమంది జీవితాల్లో వాళ్ళకి తెలియకుండానే జరుగుతున్న పొరపాట్లు వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళ జీవితాలు కూడా నా జీవితంలో మారకుండా జాగ్రత్త పడతారు సార్ అని చెప్పింది. దానికి బదులుగా జడ్జి గారు, ఇది ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు, అలాగే మీ భర్త కుటుంబ సభ్యులు ఒప్పుకోవలసిన విషయం. ఎందుకంటే నువ్వు చెప్పిన విషయాల్లో వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించినవి ఏమైనా విషయాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అటువంటి విషయాలు ఏమైనా ఉంటే వారి యొక్క ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కావున వాళ్ళు అంగీకరిస్తే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని జడ్జి గారు చెప్పారు. దాంతో అనన్య తన భర్త అన్వేష్ వైపు చూసింది. దానికి గాను అన్వేష్ తనకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నట్టు సైగ చేశాడు అనన్య వైపు చూస్తూ. అలాగే మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తమ అభిప్రాయాన్ని తెలిపారు. కాకపోతే తను ఏం చెబుతుందో అనే ఆలోచనతో కుటుంబ సభ్యులు అలాగే అక్కడ ఉన్న ప్రజలు చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. అప్పుడు జడ్జి గారు మాట్లాడుతూ, నీ కోరిక మేరకే బయట వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఇక నీ బాధ ఏమిటో, గత 2 సంవత్సరాలుగా ఇంతమంది కుటుంబ సభ్యులు నిన్ను వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు నువ్వు ఇంతలా పోరాడుతున్నావో అనే విషయాలన్నీ కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పు. ఈరోజు ఈ కోర్టులో నీ 2 సంవత్సరాల నిరీక్షణకు తెరపడుతుంది అని జడ్జి గారు చెప్పడంతో అనన్య కొంచెం ధైర్యం తెచ్చుకుని తన ముఖంలో చిన్నపాటి చిరునవ్వుతో మనోబలంతో తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. నా పేరు భవానీ దుర్గా. భవానీ, మాది తూర్పుగోదావరిలోని ముమ్మిడివరం అనే ఒక చిన్న గ్రామం. మా నాన్నగారిది ప్రభుత్వ ఉద్యోగం, మా అమ్మది ప్రైవేటు ఉద్యోగం. వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. అలా అని వాళ్ళేదో చెడ్డవారని కాదు. నేనంటే వాళ్లకు పంచ ప్రాణాలు. వాళ్లకు పెళ్ళయి 5 సంవత్సరాల తర్వాత పుట్టిన గారాల పట్టినేను. వాళ్ళు నా గురించి ఆలోచించే ప్రతి విషయం కూడా 100 సార్లు ఆలోచించే చేస్తారు. జాగ్రత్తగా కాదు, అతి జాగ్రత్తగా. నేను ఏదైనా ఒక వస్తువు అడిగితే 10 రకాల వస్తువులు నా ముందు ఉండేవి. నేను ఆడింది ఆట, పాడింది పాటగా. నేను కోరితే కొండ మీద కోతునైనా తెచ్చి నా కాళ్ళ ముందు పెట్టేంత గారం నేను వాళ్ళకి. మరి అటువంటిది నా పెళ్లి విషయంలో ఇంకెంత ఆలోచించి ఉంటారో మీ ఆలోచనకు వదిలేస్తూ ఉన్నాను. సరిగ్గా గుర్తులేదు, నా 10వ తరగతి తర్వాత లేదా నా ఇంటర్ మొదటి సంవత్సరం మధ్య నుండో అనుకుంటాను నాకు పెళ్లి సంబంధాలు రావటం. అలాగే మా వాళ్ళు నాకు సంబంధాలు చూడడం మొదలుపెట్టడం జరిగింది. కాకపోతే అవి నా వరకు ఎప్పుడు వాళ్ళు తీసుకురాలేదు. ఎందుకంటే నాకంటే ముందు వాళ్ళకు నచ్చాలి. ఆ అబ్బాయి నచ్చాలి, వాళ్ళ ఆస్తిపాస్తులు నచ్చాలి, వాళ్ళ కుటుంబం నచ్చాలి. చివరికి వాళ్ళ కుల గోత్రాలతో పాటు వారి చదువు సంధ్యలు కూడా మా వాళ్ళకి నచ్చాలి. అందువలన వాళ్ళకు నచ్చే వరకు, వాళ్ళకు నచ్చింది దొరికే వరకు నా వరకు ఏ సంబంధం రాలేదు. అలాగే కాలం సాగుతుంది. నా ఇంటర్ పూర్తయింది, డిగ్రీలో అడుగుపెట్టాను. ఇంటర్మీడియట్ ప్రభావం అనుకుంటాను. డిగ్రీలోకి వచ్చేసరికి నా వస్త్రధారణ మారింది, నా మాట తీరు మారింది. మరికొన్ని ఎగస్ట్రాలు కూడా అభివృద్ధి చెందాయి నా ప్రవర్తనలో. కాకపోతే చదువు మాత్రం సెలవులు తీసుకుని ఇంటికి వెళ్ళింది. కాలేజ్ లైఫ్ కదా చాలా సరదాగా ఉండేది. చిలిప్ పండ్లతో, సరదాలతో. మనలో మన మాట వయసు ప్రభావం అని కాదు, కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కూడా చాలా అందంగా ఉండేదాన్ని. దానివల్ల నాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. దగ్గరగా 10 మంది వరకు నన్ను ఫాలో చేసేవారు, జీవితం లేని సెక్యూరిటీ గార్డ్లా. అయినా ఆ అబ్బాయిల చూపులు, వాళ్ళ మాటలు నా దృష్టిలో పడ్డానికి వాళ్ళు పడే పాటలు, అబ్బో, వాటిని వర్ణించడం అసాధ్యమని చెప్పాలి. అయినా అంతటి అద్భుతమైన క్షణాలను తలుచుకుని వదిలేయాలి, కానీ వర్ణించడం అనేది వెర్రితనమే అవుతుంది అంటూ కోర్టులో అనన్య తన జీవితం గురించి వివరంగా చెప్పడం మొదలుపెట్టింది. అంతలో అన్వేష్ తరపున లాయర్ మధ్యలో అనన్య మాటలకు అడ్డుపడుతూ, ఆమె గతం గురించి, ఆమె తొలిచూపుల గురించి ఇక్కడ ప్రస్తావన అవసరం లేదు జడ్జి గారు. అసలు ఆమె ఎందుకు విడాకులు కోరుకుంటుంది అనే విషయం చెబితే చాలు. మరింత లోతుగా వెళ్ళి తన గురించి చెబుతూ
కోర్టు యొక్క సమయాన్ని వృధా చేయటం అంత మంచిది కాదు అని అన్వేష్ తరపున లాయర్ జడ్జి గారితో చెప్పాడు. దాంతో జడ్జి గారు, అమ్మాయి అనన్య, నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డ్ అవుతుంది. నేనే స్వయంగా చొరవ తీసుకుని రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సమస్య నీది మాత్రమే కాదు, చాలామంది ఆడవాళ్ళ సమస్యలకు పరిష్కారం అవుతుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. కాకపోతే నువ్వు చదువుతున్న కాలేజ్ పేరు, అలాగే నువ్వు చదువుతున్న డిగ్రీ పేరు కూడా చెబితే బాగుండు కదా అని అనిపిస్తుంది అంటూ జడ్జి గారు అన్వేష్ తరపున లాయర్ వైపు చూస్తూ అని అడిగారు. జడ్జి గారు అన్న ఆ మాటలకి కోర్టులో ఉన్న వాళ్ళందరూ కూడా మెల్లగా నవ్వుకున్నారు. అన్వేష్ తరపున లాయర్ వైపు చూస్తూ, థ్యాంక్ యూ సార్, నేను ఎంత అపురూపంగా ఆనందంగా పెరిగాను. ఇక్కడ ఉన్న వాళ్ళకు తెలిస్తేనే నేను ఎందుకు విడాకులు తీసుకుంటున్నానో అందరికీ అర్థమవుతుంది అనే ఉద్దేశంతోనే నా గతమంతా కూడా చెప్పడం జరుగుతుంది సార్ అంటూ అనన్య జడ్జి గారికి బదులిచ్చింది. అన్వేష్ తరపున లాయర్ అడిగిన మాటలకు వాటికి గాను ముఖం కాస్త అదోలా పెడుతూ, నేను అడిగింది అది కాదు తల్లి, నువ్వు చదివిన కాలేజ్ పేరు, అలాగే ఏం చదువుతున్నావు అప్పుడు, దాని వివరాలు అడిగాను. దానికి ఆన్సర్ చెప్పకుండా ఏదో చెబుతున్నావెందుకు, దానికి ఆన్సర్ ఉంటే చెప్పు అని జడ్జి గారు అడిగారా నేను. ఆ మాటలు విన్న అనన్య చిన్నగా నవ్వుతూ, పూర్తి చేయలేని డిగ్రీ పేరు, మధ్యలోని చదువు ఆపేసే నాలాంటి విద్యార్థుల భారం మోసిన కాలేజీ పేరు చెప్పటం అనేది వాటి యొక్క విలువ స్థానాన్ని తగ్గించడం లాంటిదే సార్. చాలా పేరున్న గొప్ప కాలేజ్ సార్ నేను చదివింది. నేను ఆ కాలేజ్లో మధ్యలోనే మానేశాను. అంటే ఇక్కడున్న వాళ్ళు చాలామంది నన్ను తిట్టుకుంటారు కూడా. ఎందుకంటే అటువంటి కాలేజీలో చదవటం చాలామంది కళ. కానీ నేను మాత్రం అటువంటి కాలేజ్నే మధ్యలో వదిలేశాను. కనుక ఆ పేరు చెప్పి నేను మరోసారి ఇక్కడున్న వారితో కూడా తిట్లు తినలేక అని నవ్వింది నెమ్మదిగా అనన్య. అనన్య తన మాటలు ముగించగానే జడ్జి గారు మొదలు పెడుతూ, సింపుల్గా నేను ఇబ్బంది పడకుండా చెప్పలేను అని సమాధానం చెప్పకుండా, నా ప్రశ్నకు సరైన బదులిచ్చావు, బాగుందమ్మా నీ సమాధానం. కాకపోతే కాలేజ్ మధ్యలోనే ఎందుకు ఆపవలసి వచ్చిందో నీ గతాన్ని గుర్తు చెయ్యి మరలా అంటూ జడ్జి గారు అనన్యను తన మాటలను కొనసాగించాలి అని చెప్పారు. ఇక అనన్య మాట్లాడుతూ, 1 సంవత్సరం మాత్రమే సార్. మౌనంతో ప్రేమ లేఖలు రాసిన అబ్బాయిలు కొందరైతే ఎలా మాట్లాడాలో ఏం మాట్లాడాలో తెలియక చూపులతో పలకరించిన అబ్బాయిలు మరికొందరు. వాళ్ళ బాధలు భావాలు నాకు తెలిసిన పైకి మాత్రం ఏమీ తెలియనట్టే ఉండాలి అంటూ నా మనసు నాకు నేర్పిన పాఠాలు. ఇలా చాలా అంటే చాలా నిద్రలేని రాత్రులతో ముసిముసి నవ్వులతో గడిచిపోయిన క్షణాలు చాలా ఉన్నాయి. మన లలిత జ్యువెలరీ అధిపతి కిరణ్ కుమార్ గారు చెప్పినట్టు జీవితంలోకి సంతోషాలనేవి ఎవ్వరికి ఊరికే రావు సార్. వాటి కోసం మనం ఏదో ఒకటి ముందుగానే చెల్లించాలి. లేకపోతే ధర్మ వడ్డీతో కాదు, భూచక్ర వడ్డీతో మన నుండి తనకు కావాల్సింది వసూలు చేసుకుంటుంది ఈ జీవితం. దానికి సరైన ఉదాహరణ నా జీవితమే సార్. నా డిగ్రీ 2వ సంవత్సరం మొదలైన 2 నెలలకి ఒక పెళ్లి సంబంధం నా వరకు వచ్చింది. ఆ అబ్బాయి ఉండేది కెనడాలో. తను చేస్తుంది సాఫ్ట్వేర్ జాబు. కుల మత విషయాలు కూడా మాకు అనుగుణంగానే ఉన్నాయి. ఆ అబ్బాయి చాలా మంచోడట. అంటే ఎటువంటి దురలవాట్లు లేనివాడు అని మా ఉద్దేశం. అప్పటికి నాకు అర్థం కాక అడిగాను, ఎటువంటి అలవాట్లని? మందు సిగరెట్లకు దూరంగా ఉండేవాడు అని చెప్పారు. అయినా మందు సిగరెట్స్ అలవాటు ఉంటే చెడ్డవాడైపోతాడా అని నేను మరలా ప్రశ్నించాను మా అమ్మ నాన్నను. ఎదుటివారి మంచివారు చెడ్డవారు అని ప్రాథమిక అంచనాకి వచ్చేది వారి అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. అలా అని మన అంచనా నిజం అవ్వాలని లేదు. కాకపోతే ధూమపానం మద్యపానం అనేది ఖచ్చితంగా చెడ్డ అలవాట్ల కిందే పరిగణించబడుతుంది అంటూ ఆ అలవాట్లు ఏవి కూడా ఆ అబ్బాయికి లేవు కనుక మంచివాడుగా భావిస్తున్నాము. ఒకవేళ వేరే ఏ విధమైన అలవాట్లు ఉన్నా కాలం నేర్పే పాఠాలతో కన్విన్స్ అవుతాడు అంటూ వాళ్ళ అభిప్రాయాన్ని అనుభవాన్ని నాకు వివరించారు. ఇంకా బాగా వాళ్ళు నాకు చెప్పింది ఏమిటంటే, అబ్బాయి బాగా సంపాదిస్తాడు, అత్తమామల పోరు ఉండదు, పైగా చదువుకున్న అబ్బాయి కనుక అమ్మాయిని బాగా అర్థం చేసుకుంటాడు, మీ ఇద్దరి ఏకాంత జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా విషయాలు చెప్పారు. మీ ఇద్దరి ఏకాంత జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడానికి ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంటుంది. ఇలా చాలా విషయాలు చెప్పారు. పైగా
కొసమెరుపుగా మరొకటి ఏదో యాడ్ చేశారు. ఆ ఆ ఆమ్ గుర్తొచ్చింది. మహారాణి లాంటి జీవితం. ఒక చిన్న సైగ చేస్తే చాలు అన్ని నీ కళ్ళ ముందుకి వచ్చేస్తాయని. ఒక 10 నిమిషాలు అనుకుంటూ పగటిపూటే మా నట్టింట్లో నా అరచేతిలో మా అమ్మ నాన్నలే నాకు చుక్కలు చూపించారు. నేను కూడా వాళ్ళ మాటలకు మురిసిపోతూ ఆకాశంలో విహరించే హంసలో ఉప్పొంగిపోయాను. ఇంకా చేసేదేమీ లేక మా అమ్మ నాన్నల మాటలకు నేను అంగీకరించాను. ఒక వారం గడవక ముందే పెళ్లి చూపులు. నెల రోజుల్లో పెళ్లి చేసుకుని ఆ అబ్బాయి అమ్మాయిని కెండ తీసుకుపోతాడు అని చెప్పారు. అంత బాగానే ఉంది, కానీ మనసులో ఏదో తెలియని వెలితి భయం మొదలయ్యాయి నాకు. అమ్మ నాన్నలు లేకుండా కనీసం 2 రోజులు కూడా నేను బంధువుల ఇంటికి వెళ్ళింది లేదు ఎప్పుడు కూడా. అటువంటిది అమ్మ నాన్న వదిలేసి దేశం కాని దేశం వెళ్ళటం అంటే వామ్మో అనిపించింది. కాలం చాలా వేగంగా సాగింది. పెళ్లి రోజు రాని వచ్చింది. కానీ అమ్మ నాన్నలు వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఇంకా నన్ను విడిచిపోలేదు. ఆలోచనతోనే నా కళ్ళు ఎరిపెక్కాయి. నా కంటనీరు కుండపోతలా ఉప్పొంగింది. పెళ్లి చూపులు కాస్త అప్పగింతల సమయంలో మారిపోయింది. రోజు మొత్తం ఓదార్పులు బుజ్జగింపులతోనే సరిపోయింది. తనని ఆ రోజు తొలిసారి చూడడం ఫోటోలో కాకుండా చాలా బాగా అనిపించాడు. అతన్ని చూసిన తర్వాత కెండ వెళ్ళవచ్చులే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. నాకే కాదు, అక్కడికి వచ్చిన చుట్టాలకు, చుట్టూ ఉండే మా గ్రామంలో పెద్దలకు కూడా మా జంట కండ్ల విందుగా అనిపించింది. చిరునవ్వుల ఆనందాలతో అన్వేష్ వాళ్ళ అమ్మ నాన్నల ఒకవైపు, పట్టరాని సంతోషపు ఆనంద బాష్పాలతో మా అమ్మ నాన్న మరోవైపు. పెద్దల అంగీకారంతో, ప్రముఖుల ఆశీర్వాదంతో పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించుకొని మా కోడల్ని మా ఇంటికి తీసుకుపోతాము అని అన్వేష్ వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషంగా 10 మంది ముందు గట్టిగా నవ్వుతూ చెప్పారు. ఆవిడ చెప్పిన విధానానికి చిన్నపాటి సిగ్గుతో నేను ముసిముసి నవ్వుతో అన్వేష్ తెగ మురిసిపోయాం. చాలా ఘనంగా, కాదు కాదు అంగరంగ వైభవంగా జరిగింది నా పెళ్లి చూపులు. చూసుకోవటం, నచ్చేయటం, పెళ్లికి ముహూర్తాలు సిద్ధం చేయమంటూ వాళ్ళు చెప్పేయటం ఏదో కల్లా జరిగిపోయింది. ఆ రోజు రాత్రి అనుకుంటా అమ్మ ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని, నాన్న ఒడిలో తల పెట్టుకుని ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ, గతాన్నంతా క్షమించాలి, నా బాల్యాన్నంతా మరోసారి తలుచుకుంటూ, కొంచెం బాధతో మరి కొంచెం సంతోషంతో వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ వాళ్ళ ఒడిలోనే నిద్రపోయాను అంటూ తన కండ్ల నుండి తన్నుకు వస్తున్న కన్నీటి దారను ఆపుతుంది అనన్య. కూతురి మాటలు వింటున్న ఆ తల్లిదండ్రులు కూడా వారి ప్రమేయం లేకుండానే కన్నీటి చాలను చూసుకోవాల్సి వచ్చింది. తర్వాత రోజు ఉదయం 10 గంటలకే అనుకుంటా అనుకోకుండా అన్వేష్ వాళ్ళ తరపున పంతులు గారు మా నాన్నగారితో మాట్లాడాలి అంటూ మా ఇంటికి వచ్చారు. అమ్మాయి జాతకాలు, అబ్బాయి జాతకాలు చాలా బాగా కుదిరాయి. 15-20 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చి ఒక అద్భుతమైన గొప్ప ముహూర్తం ఒకటి ఉంది. కాకపోతే దుర్గభవాని అనే పేరుకి, అన్వేష్ అనే పేరుకి పేరు బలాల్లో కొంత బలహీనత ఉంది. దానివలన ఎప్పుడైనా సరే వాళ్ళకు గొడవలు వచ్చే అవకాశం ఉంది. కనుక అమ్మాయి పేరుని కొంచెం అబ్బాయి పేరుకు అనుగుణంగా మార్చగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఈ ముహూర్తానికి అంటూ కొంచెం తడబడుతూ చెప్పారు పంతులు గారు. పంతులు గారి మాటలతో మా అమ్మ నాన్నలు కొంచెం ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే మా నానమ్మ గారి అమ్మ పేరు వీర వెంకట దుర్గబాల త్రిపుర సుందరి. ఆ మొత్తం పేరు నాకే పెట్టాలని చూశారు. కాకపోతే ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్లో అంత పేరు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని దుర్గభవాని అని పెట్టారు. అటువంటిది మా పేరు మార్చాలంటే మా అమ్మ నాన్నలు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఆ పంతులు గారు మా అమ్మ నాన్నలు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, కానీ నన్ను లోపలికి పొమ్మని వాళ్ళు దగ్గరగా గంట వరకు ఎవరితోనో ఫోన్లో మాట్లాడి మరొకరి సలహా తీసుకుని నా పేరును మార్చడానికి ఒప్పుకున్నారు. ఆ పేరే ప్రస్తుతం అనన్యగా పిలువబడుతుంది. పేరు బలాలు కుదిరి ఇప్పుడు శుభలేఖల్లో కూడా మా ఆశీర్వాదాన్ని ఆకాంక్షిస్తూ ప్రేమతో మీ అన్వేషి అనన్య అని పత్రికల పంపిణీ కూడా జరిగిపోయింది. 20 రోజుల పెళ్లి ముహూర్తం, పెళ్లి పనిలో వాళ్ళందరూ చాలా నిమగ్నమై ఉన్నారు. కానీ ఇదివరకు పరిచయం లేని మనుషులం కనుక ఒకరి గురించి ఒకరు తెలుసుకునే పనిలో నేను అన్వేష్ కూడా మరింత నిమగ్నమైపోయాం. ఎంతగా అంటే పవర్ బ్యాంక్ తప్పనిసరిగా వాడవలసినంతగా, ఫోన్ ఛార్జింగ్లో పెట్టి బోర్డు పక్కనే కుర్చీ వేసుకునేంతగా,
కొందరు పెద్దవాళ్ళు మాట్లాడింది చాలులే, ఇప్పుడే మాట్లాడితే పెళ్లి తర్వాత ఏం మాట్లాడుకుంటారు అంటూ కొంచెం ప్రేమగా కసిరెంతగా, మొత్తం మీద మరో కొత్త ప్రపంచంలోకి నేను అడుగు పెట్టవలసిన రోజు వచ్చేసింది. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, అయినవారు కానివారు, హితులు స్నేహితులతో ఇల్లు మొత్తం భూలోక స్వర్గంలా మారిపోయింది. అగ్నిహోమాలు, వేదమంత్రాలు, పంతులు పండిత గణ పాటిల సమక్షంలో పచ్చని తోరణాలతో ప్రకృతి సైతం పులకరించే విధంగా అలంకరణతో సిద్ధమైన కళ్యాణ మండపంలో పసుపుతో స్నానం చేసి అక్షింతలుగా ముస్తాబైన బియ్యం ఒకవైపు, సంతోష్ సాగరాన్ని కళ్ళలో నింపుకొని కోలాహల వేడుకలతో బంధుమిత్రులు ఒకవైపు, నా మెడను చేరి మురిసిపోయేందుకు తహతహలాడుతున్న మంగళసూత్రం చూపులు ఒకవైపు, ఆ మూడు దిక్కులు ముచ్చటగా కలిసి మా జంటను ఆశీర్వదించటానికి వచ్చిన నాలుగవ దిక్కులో కిక్కిరిసి చూస్తున్న కండ్లకు పంచభక్ష పరమాన్నాలుగా మా వివాహ వేడుకను వండి వడ్డించారు. మనలో మన మాట మా స్థాయి స్తోమతలకు ఏమాత్రం తగ్గకుండా, కట్న కానుకల్లో ఎటువంటి కొరత లేకుండా, వేల కండ్ల సాక్షిగా అన్వేష్ని సాంప్రదాయబద్ధంగా నేను కొనుక్కుంటున్నాను అంటూ జరిగిన పెళ్లి తంతును వివరించే పనిలో అనన్య ఉంది. కాకపోతే మరలా అన్వేష్ తరపున లాయర్ మధ్యలో కలగ చేసుకుని కట్నం అనే పదాన్ని కోర్టులో వాడకూడదు సార్, అది అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయి కానుకగా ఇచ్చిన చదివింపు మాత్రమే. కట్నం ఇవ్వటం తీసుకోవటం కూడా చట్టరీత్యా నేరం సార్. కట్న కానుకలనే పదాన్ని ఇక్కడ ప్రస్తావించకూడదు అని చెప్పండి సార్ అంటూ అన్వేష్ తరపున లాయర్ జడ్జి గారిని కోరాడు. అన్వేష్ తరపున లాయర్ చెప్పినట్లుగా కోర్టులో కట్నం అనే పదాన్ని వాడకుండా మరోసారి ఆ పదాన్ని ఉపయోగించవలసిన అవసరం రాకుండా చూసుకోవాలి అంటూ జడ్జి గారు అనన్యకు చెప్పారు. అనన్య కూడా జడ్జి గారి మాటలు అంగీకరించినట్లు తలను అటు ఇటు ఆడించింది. వచ్చినప్పటి నుండి చాలా విషయాల్లో అనన్య తలను అటు ఇటు ఆడించడం చూసిన జడ్జి గారు ఇప్పుడు కూడా అదే విధంగా తలను ఆడించడం చూసి చిన్నగా నవ్వుకున్నారు తనలో తను. అనన్య మాట్లాడడం మొదలు పెడుతూ, జడ్జి గారు 20 సంవత్సరాలలోపు ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కోర్టులో ఉంటే దయచేసి వాళ్ళని బయటకు పంపించవలసిందిగా కోరుకుంటున్నాను అని జడ్జి గారిని కోరింది అనన్య. అనన్య కోరికను విన్న జడ్జి గారు అంత అవసరం ఏముంది అమ్మాయి అని అడిగారు. దానికి బదులుగా అనన్య మాట్లాడుతూ, ఇక నుండి కొన్ని కష్టమైన పదాలు వస్తాయి సార్, ఆ పదాలు వినడానికి వాళ్ళ ముందు మాట్లాడడానికి నాకంత సౌకర్యంగా ఉండదు. అందువల్ల మీరు అర్థం చేసుకుని 20 సంవత్సరాలలోపు ఉన్న వారిని బయటికి పంపించండి అని చెప్పింది. అనన్య మాటలకు కొనసాగింపుగా జడ్జి గారు మాట్లాడుతూ, మీ తల్లిదండ్రులు అలాగే అన్వేష్ తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండవచ్చా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా బయటకు పంపించాలా అని అడిగారు. జడ్జి గారు మాటలు విన్న అనన్య నెమ్మదిగా నవ్వుతూ, నిజానికైతే వాళ్ళని బయటకు పంపించాలి సార్. ఒకరికి కొడుకు కోడలైతే మరొకరికి కూతురు అల్లుడుగా ఉంటాము. వాళ్ళ ముందు మా సంసారం గురించి చెప్పడం మాట్లాడడం కూడా అన్నిటికంటే కూడా చాలా పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాకపోతే వాళ్ళు కూడా వినాలి సార్. వాళ్ళ యొక్క సంసార జీవితాన్ని ఎలా జయించారో నాకు తెలియదు. కాకపోతే నా సంసార జీవితం ఇలా ఎందుకు తగలబడిందో వాళ్ళకి తెలియాలి. వాళ్ళతో పాటు ఇక్కడున్న నాకు పరిచయం లేని వ్యక్తుల ముందు కూడా నా జీవితాన్ని గురించి, నా వ్యక్తిగత విషయాల గురించి చెప్పడానికి ఏ మాత్రం కూడా సంకోచించకుండా నేను సిద్ధంగా ఉన్నానంటే నా బాధ యొక్క తీవ్రత మీరు కూడా అర్థం చేసుకోవాలి, అలాగే ఇక్కడున్న వాళ్ళకు కూడా అర్థం కావాలి అంటూ అనన్య మరలా తన కథను చెప్పడం మొదలుపెట్టింది. ఈసారి కథనం మాత్రం తన శోభనం గది నుండి మొదలైంది. పందిరి మంచాన్ని మల్లెపూలతో ముస్తాబు చేసి, పండ్లతో పరిమళాలు వెదజల్లే సుగంధాల కుసుమాలతో, తీయని పదార్థాలు తేనె రుచుల కలయికతో, మరికొన్ని హంగు ఆర్భాటాలతో శోభనం గదిని అలంకరించారు. ఇక శోభనం పెళ్లి కూతురు ముస్తాబు గురించి చెప్పాలి అంటే పసిడి వర్ణాలు పక్కకు జరగాలి. తన సొగసరి సిగ్గును చూసి చందమామ అమావాస్యను సహాయం అడగాలి. ఒక వెన్నెల ఈ రాత్రి నేలపై విరజల్లుతుంది, నన్ను కొంచెం నీ ఒళ్ళు దాచుకో అని. ఇక ఆమె మేను సొగసు గురించి వర్ణించాలంటే మన్మధుడు సైతం మాటలు నేర్చుకోవాలి. ఏ పదప్రయోగం తనకు సరిదిద్దుతుంది అనే ఆలోచనతో ఆ తరహా ఎత్తిపోతల పథకాలతో ఉంది తన శరీర నిర్మాణం అంటూ ఇప్పుడు అక్కడ జరిగిన ఆ క్షణాన్ని ఇప్పుడు ఇక్కడున్న వారి కండ్ల ముందు కంటి కట్టినట్లుగా చూపించింది తన మాటల చాతుర్యంతో.
కాకపోతే అందరిలోనూ మరో రకమైన ఆసక్తితో కూడిన ఎదురు చూపులు మొదలయ్యాయి. ఎందుకంటే అలంకరణ ముస్తాబుల గురించే ఇలా చెబితే మరి ఘట్టం గురించి ఎలా వివరిస్తుందో అని సందేహంతో 20 సంవత్సరాల ఎదురుచూపులకు ఈ రోజుతో ముగింపలకాలి అనే ఆతృతతో అన్వేషం తన 18 సంవత్సరాల ప్రయాణాన్ని మిగతా 82 సంవత్సరాల జీవితానికి పునాదిగా మార్చుకునేందుకు అనన్య సిద్ధంగా ఉన్నారు. చిన్ని చిన్ని మాటలతో చేతికందిన తీపి పదార్థాల పంపకాలతో ఇరువురి మధ్య దూరాన్ని దూరంగా వెనక్కి నెట్టుతూ వీళ్ళ తన్నులను దగ్గర చేస్తూ మరో ప్రపంచానికి ఆహ్వానం పలుకుతూ అన్వేష్ తన ప్రయాణాన్ని అనన్య మెడ మీద ముద్దుతో ప్రారంభించాడు. ఒక మగాడి తొలి స్పర్శ తన మెడ మీద ముద్దుగా తాకిన ఆ క్షణం తన అంతరంగంలో ఆలోచనలేవీ లేవు. మెదడు మనసు మాట్లాడుకొని పనిచేయడం మానేసినట్లుగా అనిపించింది అనన్యకు. ఇంతకు మునుపు కనీసం పరిచయం కూడా లేని ఒక సరికొత్త అనుభూతి తను పలకరించినట్లయింది. తన ఒంటి మీద నగల బరువు తగ్గుతుంది, చీర అంచుకు చెమటలు పడుతున్నాయి అంటూ అనన్య నెమ్మదిగా చెబుతూ ఉంటే అక్కడున్న వారందరూ కూడా నోర్లు కప్పలా తెరిచి కళ్ళు పెద్దవి చేసి అలానే వింటున్నారు. కాదు కాదు కళ్ళ ముందే ఆ దృశ్యం జరిగినట్టు చూస్తున్నారు. ఏం చెబుతుంది అని కొందరైతే ఎలా చెబుతుంది అని కొందరు. పందిరి మంచం మీద అన్వేష్ ఆతృత అన్యన్యకు ఇబ్బంది కలిగించడం మొదలుపెట్టింది. తన యథ సంపదను అన్వేష్ చేతి స్పర్శ తాగ్గానే అనన్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకో తెలియని ఒక రకమైన అసౌకర్యానికి గురైంది. తన ప్రమేయం లేకుండానే అనన్య కంటి నుండి నీళ్లు రావటం మొదలైంది. కాని వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో అన్వేష్ లేడు. అప్పటి వరకు అద్భుతంగా అనిపించిన సమయం కాస్త చాలా కఠినంగా మారిపోయింది అనన్యకు. అనన్య తనకి ఇబ్బందిగా ఉండి అన్వేష్ను వెనక్కి నెడుతూ ఉంటే అన్వేష్ మాత్రం అనన్య మొహమాటంతో చేస్తున్న పనిగా భావించి మరింత కటువుగా తనను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ సమయంలో వద్దు అని అరిచి చెప్పేందుకు అనన్య దగ్గర మాటలు లేవు. ఎందుకంటే తన హృదయం అప్పటికి కన్నీటితో బరువెక్కింది. తన పెదవులు ఎలా పనిచేయాలో మర్చిపోయాయి ఆ క్షణంలో. అప్పటి వరకు ఇచ్చిపుచ్చుకోవటంతో మొదలయ్యి ఏకపక్ష యుద్ధంలో ముగిసింది ఆ రాత్రి. కాకపోతే ఆ రాత్రి ముగిసేలోపే కొన్నిసార్లు ప్రతిఘటనలు జరిగినా వద్దు అంటూ అనన్య చెప్పిన తన మాటలు వింటూనే ఈ ముహూర్తానికే కార్యం జరగాలి అని, అలా జరిగితే గొప్ప జాతకంతో పిల్లలు పుడతారని వాళ్ళమ్మ చెప్పిన మాటలతో అక్షరం పొల్లుపోకుండా పూర్తి చేశాడు అన్వేషం. కానీ ఆ రాత్రి అనన్యకు ఒక రకమైన భయాన్ని, అదుపు చేసుకోలేని ఏడుపుని, ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేని బాధని పరిచయం చేసింది. తొలి రాత్రి పడగ్గదిలోకి నిండు పున్నమిలా వెళ్ళిన అనన్య తర్వాత రోజు ఉదయం మికిలి పట్టిన అమావాస్యల బయటకు వచ్చింది. తనని చూసినా పరామర్శించిన బంధువులు కొందరు తనకి ధైర్యం చెబితే మరికొందరు ఎగతాళిగా నవ్వారు. మంచి పనోడు నీ మొగుడు అంటూ. ఆ రోజుతో 4 రోజుల పాటు భయంకరమైన జ్వరం అనన్యకు. కానీ ఈ 4 రోజులు కూడా అనన్య గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూనే ఉంది. నాకీ పెళ్లి వద్దు, ఈ మొగుడు వద్దు, నాకెవ్వరూ వద్దు బాబోయ్ అని. తన పరిస్థితి గమనించిన కొందరి బంధువులు అనన్యకు ధైర్యం చెప్పే పనిలో పడ్డారు. తొలి రాత్రి మాకు ఇలానే జరిగింది, ఇదందరికీ జరుగుతుంది, ప్రతి ఆడపిల్ల తన జీవితంలో తప్పకుండా ఎదుర్కోవాల్సిన బాధను పరిచయం చేసే తీయని అనుభూతి ఇది అంటూ పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. దగ్గరగా కొంచెం అటు ఇటు పరిచయం ఉన్న ఒక 10 మంది ఆడవాళ్లు ఒకరి తర్వాత ఒకరు, అలాగే 2 తెలిసిన లేడీ డాక్టర్సు అనన్యకు బాగా బ్రెయిన్ వాష్ చేసి మరలా 2వ రోజు శోభనం గదికి మెంటల్గా ప్రిపేర్ చేశారు. అనన్య పరిస్థితి అక్కడ అలా ఉంటే ఇక్కడ అన్వేష్ మాత్రం ఆత్రానికి అమ్మ మొగుళ్ళ తయారయ్యాడు. అనన్యను అర్థం చేసుకోవాలని గాని, ఇబ్బంది లేకుండా పనిచేయాలి అనే ఆలోచన గాని ఏమీ లేవు. గుడ్డెద్దు చేతిలో పడినట్టే అడ్డదిడ్డంగా అదే మొరటితనంతో ప్రవర్తిస్తున్నాడు. తర్వాత రోజు రాత్రి కూడా అదే పరిస్థితి. భయంతో వణికిపోతున్న అనన్య దగ్గరకు అదే ధోరణిలో వచ్చాడు. కాకపోతే ఈసారి ఫలితం మాత్రం మరో విధంగా ఉంది. అనన్య తన పక్కనే ఫ్రూట్స్లో ఉన్న కత్తిని తీసుకొని తన మీదకు వస్తున్న అన్వేష్ మతి చెడిపోయేలా ఆ కత్తిని అనన్య తన మెడ దగ్గర పెట్టుకుంది. నువ్వే మాత్రం తొందరపడినా లేదా నువ్వే మాత్రం నన్ను ఇబ్బంది పెట్టినా నేను చచ్చిపోతాను బెదిరించింది. అప్పటి వరకు ఆత్రంతో అనువనువున కన్ను మూసుకుపోయిన అన్వేష్ కొంచెం తేరుకొని
ఏమైంది అనన్య అంటూ నెమ్మదిగా బుజ్జగించే పనిలో పడ్డాడు. అయినా సరే అన్వేష్ మాటలు వినకుండా మరలా ఏడుపు మొదలుపెట్టింది అనన్య. అలా తను ఏడుస్తూనే మొదటి రాత్రి తను అనుభవించిన బాధను, అసౌకర్యాన్ని నెమ్మదిగా అన్వేష్కి వివరించింది. తన మాటలు విన్న అన్వేష్ మొహమాటంతో సిగ్గుతో పక్కకు తోస్తున్నావని అనుకున్నాను, కానీ భయపడుతున్నావు అనే విషయాన్ని గ్రహించలేదు అని నెమ్మదిగా బుజ్జగిస్తున్నాడు. అలానే వాళ్ళిద్దరి మధ్య మాటలు మొదలై 1 గంట 2 గంటల పాటు మాటలు కాస్త నవ్వులుగా మారి వాళ్ళిద్దరి మధ్య మరి కొంచెం చనువుని పెంచింది. అదే చనువుగా చూసుకొని అన్వేష్ మరో ముందడుగు వేసి, ఈరోజు మన శోభనం అంటూ మరలా అనన్య గుర్తు చేశాడు. ఆ విషయం కొంచెం అనన్యను భయపెడుతున్నా ఆ తప్పని పరిస్థితి అనే విషయాన్ని గ్రహించింది. అయినా సరే అనన్య అన్వేష్కి ఒక ఆఫర్ ఇచ్చింది. తనకు అనుగుణంగా కొంతకాలం నేను కూడా మానసికంగా ఈ పడగ్గది పోరాటాలకు సిద్ధమయ్యే వరకు నీ తరపు నుంచి ఎటువంటి ఒత్తిడి ఉండకుండా, అలాగే నిన్ను కూడా పస్తులు ఉంచకుండా నేను నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను అని చెప్పింది. నిజానికి అక్కడ అన్నే మాటలు వినడం తప్పించి మరో అవకాశం లేకుండా పోయింది అన్వేష్కి. ఆ క్షణం అనన్య ఏం చెప్పినా సరే అనేందుకు సిద్ధంగా ఉన్నాడు. అలాగే అనన్య మాటలకు సరే అని ఊకొట్టాడు కూడా. 2 నిమిషాలు నేను నిన్ను భరించగలను, దానికంటే ఒక క్షణం ఎక్కువైనా నా వల్ల కాదు అంటూ అనన్య తన ఆలోచనను అన్వేష్కి చెప్పింది. కాకపోతే అనన్య ఏం చెప్పిందో అన్వేష్కి సరిగ్గా అర్థం కాలేదు. క్షమించాలి, సరిగ్గా కాదు, అస్సలు అర్థం కాలేదు. అన్వేష్ పరిస్థితిని అర్థం చేసుకున్న అనన్య మరలా చెప్పింది, నేను నిన్ను 2 నిమిషాలు మాత్రమే భరించగలను, అది కూడా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనే ఆలోచనతోనే. ఆ 2 నిమిషాల్లోనే నీ పని ముగించుకోవాలి, అలా కాదు అని నువ్వు మరి కొంచెం సమయం కావాలని అడిగితే నేను చచ్చిపోవటానికి కూడా సిద్ధమే అని చెప్పింది. తన మాటలు విన్న అన్వేష్కి ఒక్కసారిగా తన ఫ్యూజులు ఎగిరిపోయాయి. దాంతో ఆ పక్కనే ఉన్న లీటర్ వాటర్ బాటిల్ ఖాళీ చేసి అలాగే 2 నిమిషాలు అటు ఇటు తిరిగి తనని తాను కొంచెం కంట్రోల్ చేసుకున్నాడు. తనకు కూడా ఎక్కడ చదివినట్టు గుర్తు, అలాగే ఆ ముందు రోజే ఎవరో చెప్పినట్టు గుర్తు. మొదటి రాత్రిలోని అమ్మాయిని భయపెట్టకూడదు, అలాగే తనకు అనుగుణంగానే ఉండాలని. కనుక మొదటి రోజున తను చేసిన ఆతృత పనికి అనన్య భయపడిపోయింది అని తనకు అర్థమైంది. కనుక తన భయం తగ్గే వరకు తను ఎలా ఉంటే అలానే సర్దుకోవాలని నిశ్చయించుకున్నాడు. తన ఆలోచనను గమనించిన అనన్య మరలా మాట్లాడుతూ, నా కండిషన్ నీకు ఓకే అంటే నేను ఓకే, లేదు నాకు నచ్చలేదు అని అనిపిస్తే ఇప్పుడే చెప్పేసి నేను మా అమ్మ నాన్నతో మాట్లాడుకుంటాను అని కొంచెం బెదిరించినట్లు చెప్పింది. అన్వేష్కి వేరే అవకాశం లేదని కాదు, అనన్యను చూడగానే తను ప్రేమలో పడిపోయాడు. బాగా చదువుకున్న అబ్బాయిలు చాలా మంది అమ్మాయిలను చూశాడు, కానీ అనన్య మాత్రం చాలా ఎక్కువగా నచ్చేసింది. అందువల్లనే అన్వేష్ ప్రమేయంతోని అన్వేష్ తల్లిదండ్రులు అనన్య సంబంధం కుదుర్చుకున్నారు. ప్రస్తుతానికి ఇక అన్వేష్ది 1 సైడ్ ప్రేమే కనుక కొంతకాలం ఇలానే సర్దుకపోతే సరిపోతుంది కదా అనుకున్నాడు. ఇక దానివలన 2 రోజులు 3 రోజులు కూడా 2 నిమిషాలతోనే ముగించేశాడు. వారం రోజుల తర్వాత కొత్త పెళ్లి కూతురు కెండ బయలుదేరింది. ఒకవైపు తల్లిదండ్రులకు దూరంగా వెళ్తున్నాను అనే ఆలోచన, మరోవైపు కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను అనే ఆనందంతో కొంతవరకు తన మాటల మౌనవ్రతాన్ని పాటించాయి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా ఆనంద బాష్పాలు వర్షంలో కురుస్తూ ఉన్నాయి. చిన్నపిల్ల సర్దుకోవాలి, జాగ్రత్తలు, కోపడకూడదు, అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనే పదాలు చాలా వినపడ్డాయి ఇరు కుటుంబాల తరపు నుంచి. కొత్త ప్రాంతానికి వచ్చింది, కొత్త మనుషులు, కొత్త పరిచయాలు, చాలా ఆనందంగా ఉంది అనన్య జీవితం. రోజులు గడుస్తున్నాయి. ఇక 2 నిమిషాల షరతులతోని సంసార జీవితం కూడా సాగుతుంది. కానీ అప్పుడప్పుడు అన్వేష్ ఎక్స్ట్రా టైం అంటే అనన్య మాత్రం ససేమిరా అంటుంది. ఒకవేళ ఏదైనా తొందరపాటులో ఎగస్ట్రా టైంతో ట్రై చేద్దాం అనుకుంటే, అమ్మో అసలే చాలా మొండి పిల్ల, చెప్పిన పని చెప్పినట్లు చేస్తుంది అని అనుభవానికి వచ్చాడు అన్వేష్. కనుక ఆ 2 నిమిషాలతోనే సర్దుకునేవాడు. కాలం చాలా వేగంగా పరిగెడుతూ ఉంది. సంవత్సరం గడవకముందే అనన్య అన్వేష్లు తల్లిదండ్రులు అయ్యారు. నిజానికి అనన్యకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి 2 నిమిషాలకే ప్రెగ్నెన్సీ వస్తుందా అని. కానీ ఏది ఏమైనా అనన్య ఆనందానికి అవధుల్లేవు. 19 సంవత్సరాల అమ్మాయి అమ్మ కాబోతుంది. ఆ క్షణం నుండి ఎందుకో తెలియదు కానీ
అనన్యకు మరింత ప్రేమ కావాలి అనిపించింది. అన్వేష్ నుండి కాస్త బుజ్జగింపులు, మరి కాస్త కేరింగ్ కావాలి అని కోరుకుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత అనన్యకు ఒంటరితనం పలకరించినట్లయింది. ఇది వరకైతే 2 నిమిషాలైనా తనతో గడిపే తన భర్త ఇప్పుడు ఆ 2 నిమిషాలు కూడా సెల్ ఫోన్లోనూ ల్యాప్టాప్లతోనూ గడిపేస్తున్నాడు. అన్వేష్ ప్రేమ చూపించేవాడు, కాకపోతే అది సరైన టైంలోనూ కాదు, సరైన పద్ధతిలోనూ కాదు. చూసే వాళ్లకు అందరికీ బాగానే అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ వైఫ్ పక్కన పడుకుంటే తనను మరింత జాగ్రత్తగా, మరింత ప్రేమగా చూసుకోవాలి. కానీ అన్వేష్ మాత్రం అనన్య మంచం మీద పడుకుంటే తన కింద పడుకునేవాడు. జాగ్రత్త వల్ల అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అన్వేష్ ప్రైవసీ కోరుకున్నాడు, అనన్య ప్రేమను కోరుకుంటుంది. ప్రెగ్నెన్సీ తర్వాత అనన్య అన్వేష్ల మధ్య ముద్దు ముచ్చట్లు లేవు. రోజులు గడుస్తున్న కొద్దీ అనన్య ఏదో ఒంటరిగా బతుకుతున్నాను అని అనిపించేలా చేశాడు. ఇంకా కెనడాలో ఉండాలనిపించలేదు. ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి తనని ఇండియా తీసుకోమని చెప్పింది. ఇక్కడ ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అని, నాతో పాటు అన్వేష్ కూడా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పింది. అయినా వాళ్ళ గారాల కూతురు ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళకు కూడా చాలా ఆనందం కదా. పైగా తొలి ప్రెగ్నెన్సీ, మరింత జాగ్రత్తగా ఉండాలి అని అల్లుడు గారి పర్మిషన్తో అమ్మాయిని ఇంటికి తీసుకుని వచ్చేశారు. తల్లిదండ్రుల హడావిలతో అనన్య చాలా ఆనందంగా ఉంది. కానీ 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసే భర్త, ప్రేమగా ఎలా పలకరించాలో తెలియని భర్త, ఫోన్ చేసిన ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళావా, టాబ్లెట్లు వేసుకున్నావా, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మీరు లిఫ్ట్ చేయలేదంట, వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడు అని ఆర్డర్ వేసే భర్త. ఇదే జరిగింది ఈ ప్రెగ్నెన్సీ టైం మొత్తం. ఓయ్ అను, నువ్వు లేకపోతే నాకు ఏదోలా ఉంది. పుట్టబోయే పిల్లల గురించే కాదు, నా పిల్లం ఆరోగ్యం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కదా. అయినా ఆఫీస్ నుండి ఇంటికి రాగానే నీ పిలుపు లేక, నీ అలికిలు లేక ఇల్లు మొత్తం బోసిపోయినట్లయింది. అప్పుడప్పుడు నిద్రలో లేచి మంచం మీద నేను వెతుకుతున్నాను అనే మాటలు గాని, ఆ రకమైన ప్రేమ గాని, ఆ తరహా పిలుపు గాని నా ప్రెగ్నెన్సీ టైంలో ఎప్పుడూ నేను వినలేదు. నా కుటుంబం, నా బంధువులు ఎంతమంది నా చుట్టూ ఉన్న నా ఆలోచన మాత్రం ఎప్పుడు అన్వేష్ మీదే ఉండేది. ఒక్కసారి అయినా నేను నిన్ను మిస్ అవుతున్నాను అని అంటాడేమో అని ఎంతో ఆశగా ఎదురు చూశాను. ఎందుకంటే నేను తనని చాలా మిస్ అయ్యాను. నాకు డెలివరీ అయింది, ఒక ఆడపిల్ల పుట్టింది. పిల్ల పుట్టిన 3 రోజుల తర్వాత వచ్చాడు. ఎందుకు లేట్ అని అడిగితే ఫ్లైట్ టికెట్ దొరకలేదు అని చెప్పాడు. ఆ సమాధానం అందరికి నచ్చి ఉండవచ్చు, కాకపోతే నాకు అస్సలు నచ్చలేదు. అప్పుడు కూడా కూతుర్ని ఎత్తుకొని ముద్దులు పెడుతూ మురిసిపోయాడు. కానీ భార్య అనేది ఒక తుంది అని, తను ఎలా ఉంది అని పట్టించుకోలేదు. పెళ్ళాం దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని ఎలా ఉన్నావు అని అడగలేదు. నా చేతిని తన చేతితో కనీసం ముట్టుకోలేదు. నా నుదుటి మీద ముద్దు పెడుతూ తన అభినందనలు తెలపలేదు. నేను చాలా ఎదురు చూశాను తన స్పర్శ కోసం, తన అభినందన కోసం. కానీ నాకు నిరాశ మిగిలింది. తను చేసిన ఆ పనికి ఎవరు నిందించాలో, నా ఆవేదనని ఎవరితో చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. దాంతో వచ్చే కన్నీరు తుడుచుకుని పనిలో పడిపోయాను. ఇక్కడ ఏమిటంటే అది బయట నుండి చూసే వాళ్లకు, లేదా బంధువులకు, లేదా తెలిసిన వాళ్ళకి ఎవ్వరికైనా అది చాలా చిన్న విషయం కిందే కనపడుతూ ఉంది. ఒక భార్య స్థానంలో ఉండి ఒక భార్యగా ఆలోచిస్తే ఆ బాధ వర్ణానీతం. సరిగ్గా ఆ టైంలోనే నా హెల్త్ ప్రాబ్లం వల్ల నాకు కెనడా వెళ్ళడానికి వీలుపడలేదు. నన్ను ఇక్కడే ఉండమని, తను ఒక 10 రోజుల్లో మరలా ఇండియాకు వస్తానని చెప్పి తను కెనడా వెళ్ళిపోయాడు. కాకపోతే ఆ 10 రోజులు కాస్త 1 నెల రోజులుగా మారింది. ఆ టైంలోని కెనడాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలను తగ్గించే పనిలో సాఫ్ట్వేర్ కంపెనీలు పడ్డాయి. ఆ లిస్టులో మా వారి పేరు కూడా ఉండటం వలన తను అక్కడే ఉండి తన ఉద్యోగాన్ని కాపాడుకునే పనిలో పడిపోయాడు. నేను ఇక్కడ, తనక్కడ 10 రోజులు కాస్త 1 నెల రోజులుగా మారింది. నెల కాస్త 2 నెలలుగా అభివృద్ధి చెందింది. మా మధ్య కొంచెం దూరాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా తగ్గించే ప్రయత్నం చేశాం. సరిగ్గా చెప్పాలంటే వీడియో కాల్స్లోనే సంసారం సాగించాము. ఆ టైంలో కూడా నేనే తనని చాలా మిస్ అయ్యాను. తను మాత్రం చాలా హ్యాపీగానే ఉండేవాడు. అంత ఖచ్చితంగా హ్యాపీగానే ఉండేవాడు అని ఎలా చెప్తున్నావు అని అడక్కండి. కొన్ని సందర్భాల్లో కావాలనుకునే వ్యక్తి పక్కన లేనప్పుడు ఆ బాధ ఖచ్చితంగా వాళ్ళ కళ్ళల్లోనూ లేదా వాళ్ళ మాటల్లోనూ స్పష్టంగా కనపడుతుంది. ఆ 2 కూడా మా శ్రీవారిలో ఏ కోసన కూడా కనపడిన దాఖలు లేవు.
ఆ తర్వాత నా ఆలోచనలో తనలో తప్పు లేదేమో, నా తరపున ఏమైనా తప్పు ఉందేమో అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఒకవేళ మొదట్లో నేను పెట్టిన 2 నిమిషాల షరతు వలన తను నా మీద ఇంకా ప్రేమ చూపించలేకపోతున్నాడేమో అని నా మనసుకు అనిపించింది. ఒకవేళ అదే జరిగి ఉండవచ్చని, ఇకపై అలా కాకుండా తనకి నచ్చినట్లు ఉండాలి అని మెంటల్గా నేను ప్రిపేర్ అయ్యాను. రోజులు అదే విధంగా ఎప్పుడు ఉండేలాగే సర్వసాధారణంగా గడిచాయి. తర్వాత కొన్ని రోజులకు నేను నా కూతురుతో కెనడా వెళ్ళాను. నేను, నా కూతురు, నా భర్త మాతో పాటు ఇప్పుడు సరికొత్త ఒక పని మనిషి కూడా జత కూడుకుంది మా కుటుంబంలో. ఇంతకు ముందు కూడా పని మనిషి పెడతాను అన్నాడు. కాకపోతే ఇంట్లో ఉండేది ఇద్దరమే. పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళం. మన మధ్య వేరే వాళ్ళు ఉంటే బాగోదు అని నేనే పని మనిషిని వద్దు అని చెప్పాను. ఇకపై మాతో పాటు పాప కూడా ఉంది కనుక పని మనిషి తప్పని పరిస్థితి అయ్యింది. నిజానికి ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలంటే అన్వేష్ కొన్ని విషయాలు చాలా బాగా అర్థం చేసుకుంటాడు. వారం చివరల్లో పార్కులకు, సినిమాలకు తీసుకువెళ్తాడు. సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకువెళ్తాడు. ఎప్పుడైనా తన ఇంట్లో లేనప్పుడు తన ఫ్రెండ్స్ కానీ తన ఆఫీస్ వాళ్ళు కానీ ఎవ్వరి ఇంటికి రాకుండా జాగ్రత్త పడతాడు. జాగ్రత్త అంటే అనుమానంతో కాదు, నన్ను భద్రంగా చూసుకునే విధంగానే ఉంటుంది తన జాగ్రత్త అంటూ చిన్న గ్యాప్ ఇచ్చిందనన్య. ఆ గ్యాప్లో జడ్జి గారు మరెందుకు విడాకులు? గతంలో నువ్వు పెట్టిన షరతు వల్లనే తను నీతో పూర్తిగా సంతోషంగా లేడు అని నువ్వే చెప్తున్నావు కదా. ఒకవేళ తను అంతకు మించి ప్రయత్నిస్తే నిన్ను నువ్వు ఏదైనా చేసుకుంటావేమో అన్న భయంతో తను ఎప్పుడు కూడా నిన్ను ఇబ్బంది పెట్టలేదు అని నువ్వే నిజాన్ని ఒప్పుకున్నావు కదా అని జడ్జి గారు అనన్ను ప్రశ్నించారు. నిజమే సార్, నేను అలానే అనుకున్నాం. అందుకే 2 నిమిషాలు కాదు కానీ నీకు నచ్చినంతసేపు, నీకు ఓపికన్నంతసేపు అని నేనే తనకు నా మీద అన్ని అధికారాలు ఇచ్చాను. దాంతో తన నుండి నేను కోరుకున్న ప్రేమ దొరుకుతుంది, నా జీవితంలో మార్పు మొదలవుతుందని నేను సంబరపడ్డాను. అలాగే తనకి అనుకూలంగానే నేను ప్రవర్తించడం మొదలుపెట్టాను. కానీ ఏ మాత్రం మార్పు తనలో కనపడలేదు. 6 నెలల వ్యవధిలోనే 8 సార్లు కలిశాము. అది కూడా 2 నిమిషాలకు 1 నిమిషం తక్కువతోనే. ఇక్కడ ఉన్న వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇంట్లో ఒక వస్తువు అంతే నేను. ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, అలాగే ఒక అనన్య కూడా ఉంది అంతే. చాలా రోజులు ఎదురు చూశాను సార్, ఏమైనా మార్పు ఉంటుందేమో అని తనలో. కానీ ఏ మాత్రం కనపడలేదు. ఇక నా వల్ల కాక నెమ్మదిగా మా అమ్మకు చెప్పాను. అమ్మ, నేను ఇంట్లో ఒక వస్తువులాగే ఉంటున్నానని, మీ అల్లుడు నాతో సరిగ్గా ఉండటం లేదు అని. దానికి బదులుగా మా అమ్మ, అల్లుడు గారు సంపాదనలో పడ్డారు కదమ్మా, నువ్వే సర్దుకోవాలి. ఇంతకు ముందైతే నువ్వు ఒక్కదానివే, ఇప్పుడు నీకు ఒక ఆడపిల్ల ఉంది కదా, నువ్వే అర్థం చేసుకుని పోవాలి, అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పింది. మా అమ్మ దగ్గర నాకు పరిష్కారం దొరకలేదు. మా అత్తగారికి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. ఇక చేసేది లేక నా దగ్గరగా ఫ్రెండ్స్కి చెప్పాం. కొన్నిసార్లు నువ్వే మొహమాటం పక్కన పెట్టి నువ్వే మొదటి అడుగు తీసుకోవాలి అని చెప్పారు. ఒక ఆడపిల్ల ఎంత భర్త అయితే మాత్రం మీ నుండి నాకు ప్రేమ కావాలి అని ఎలా అడగలదు అని అనిపించినాం. కొంచెం ఇబ్బంది పన్నా నా మొగుడే కదా అని ధైర్యం కొని ఆయన ఆఫీస్ నుండి రాగానే స్నానం చేయటానికి వేనీళ్ళు సిద్ధం చేసి తనకు నచ్చిన అన్ని రకాల వంటలు వండి తనని ఇబ్బంది పెట్టకుండా బయట విషయాలు ఏవి కూడా మా మధ్య రాకుండా జాగ్రత్త పడి ఇద్దరం కూడా భోజన కార్యక్రమాన్ని పూర్తి చేశాము. భోజనం చేసిన తర్వాత తనకు కొంత ఏకాంత సమయాన్ని వదిలి భోజనం చేసిన గిన్నెలన్నీ కడిగే కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను. అయినా టీవీ దగ్గర ప్రశాంతంగా కూర్చున్న సమయంలో చాలా ముద్దుగా తన పక్కకు చేరి ఎంతో గారంగా వయ్యారాలు వలకబోస్తూ తన భుజం మీద నా తలను వాల్చి ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, నా మొగుడైనా సరే అర్థం చేసుకోవాలి కదా సార్, కానీ నా మొగుడు మాత్రం నాకు నిద్ర వస్తుందేమో అని బయటి సోఫాలను పడుకోబెట్టి ఆయన వేరే గదిలోకి వెళ్ళి ఫోన్లో రీల్స్ చూడడం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో తన మీద నాకు వచ్చిన కోపం అంత ఇంత కాదు. అయినా నెమ్మదిగా నన్ను సముదాయించుకొని కోపం తగ్గించుకొని ఆ రాత్రి సోఫాలోనే నిద్రపోయాను. తనకి నా ఆలోచన అర్థమవ్వాలని, తను నన్ను ఎంతగా తనకు తెలియకుండా నన్ను ఇబ్బంది పెట్టినా నేను నా ప్రయత్నం ఏం మానుకోలేదు, నా మొగుడే కదా అనుకొని. కాకపోతే ప్రతిసారి నాకు నిరాశ ఎదురైంది. అలాగే ఒకరోజు అందంగా చీర కట్టుకుని ఆయన రాక కోసం గడప దగ్గర చూడడం మొదలుపెట్టాను. సరిగ్గా 2 గంటల తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు.
రాగానే నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి స్నానం చేసి వస్తాను, డిన్నర్ రెడీ చేయి అంటే బెడ్రూమ్ తలుపు క్లోజ్ చేసి అరుస్తూ చెప్పాడు. గతంలో అలా ఎదురు చూసిన క్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎప్పుడు కూడా రంగుపోయిన పాత లూజు టీషర్టు, పాడేయడానికి సిద్ధంగా ఉన్న నైట్ ప్యాంట్ వేసుకుని చింపురు జుట్టుతో తలుపు తీసే భార్య ఈరోజు ఇంత అందంగా ముస్తాబయ్యి తలుపు తీస్తుందంటే ఏదో కారణం ఉండి ఉంటుంది అని గ్రహించి ఏంటి సంగతి అని ప్రేమగా పలకరించాలి కదా. కానీ అక్కడ అటువంటివి ఏమీ లేవు. రావటమే తన బెడ్రూంలోకి పోయి ఒక గంట తర్వాత వచ్చి ఊరి మీద పన్న దున్న పోతులా వండిని తినేసి మరలా తన రూంలోకి పోతాడు. అంతేకాని నువ్వు తిన్నావా, ఈరోజు ఎలా గడిచింది, ఏంటి ఇంత అందంగా ఉన్నావు అంటే ఎప్పుడు కూడా పలకరించిందే లేదు. కనీసం పరామర్శించిన సందర్భాలు కూడా లేవు. అన్వేష్కి ఎప్పుడైనా బుద్ధి పుడితే పక్కలోకి వస్తాడు. అప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నానా, నేను తనకి అంగీకారం తెలుపుతానా లేదా అని ఆలోచించడు. కొన్ని సమయాల్లో అయితే నాకిప్పుడు బాగోలేదు, ఆడవాళ్ళ నెలసరి ప్రాబ్లం అని చెబితే అప్పుడు పైనుండి కింద వరకు ఆ దొల చూస్తూ ముఖం ముడుచుకొని బయటికి పోతాడు. ఇక్కడ నా మొగుడు ముఖం ముడుచుకున్నాడు అని కాదు, కానీ మాకు పెళ్లి జరిగిన 6 సంవత్సరాలు దాటింది. నా ఆరోగ్య పరిస్థితి, నా నెలసరి పరిస్థితి, నా మానసిక స్థితి గురించి కనీసం అవగాహన కూడా లేని మొగుడు నా మొగుడు. ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏమిటంటే 6 సంవత్సరాల మా సంసార జీవితంలో ఎంతో కొంత అవగాహన ఉండాలి కదా. తనకి నా భార్యకి పలానా టైంలో నెలసరి అవుతుంది, తను ఇబ్బంది పెట్టకూడదు, కనీసం సహాయం చేయకపోయినా మరో తలనొప్పిగా మనం మారకూడదు అన్న ఆలోచన మొగుడైనా ఏ మగాడికైనా ఉండాలి కదా సార్. కనీసం పెళ్లి చేసుకున్న ఆడదాని యొక్క మానసిక స్థితిని, ఆరోగ్య పరిస్థితులను పట్టించుకోలేనప్పుడు ఏ మగాడు కూడా పెళ్లి చేసుకోకూడదు సార్ అంటూ చాలా గట్టిగా కోర్టు మొత్తం అదిరిపడేలా కొన్ని పదాలను ఉచ్చరించిందని అనన్య. అనన్య మాట్లాడిన మాటలకు చాలా మందికి వాళ్ళని వాళ్ళు చూసుకున్నట్లు అనిపించింది. ఎలా అంటే నా ప్రాబ్లం గురించి ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడుతుంది అన్నట్లుగా. అనన్య మాటల ప్రవాహం ఇలా కొనసాగుతుంది. నా భర్తలో మార్పు లేదు, కానీ కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఒక ఆడపిల్లకి తల్లినైనా నన్ను మరో 2 ఆడపిల్లలకు తల్లినయ్యేలా చేసింది ఈ కాల ప్రవాహమే అని చెప్పింది చిన్నగా నవ్వుతూ. అంతలో జడ్జి గారు, అంటే నీ భర్త సంసార జీవితంలో బాగానే ఉన్నట్లు ఉన్నాడు కదమ్మా అని అడిగారు. దాంతో అనన్య పక్కున నవ్వుతూ, నా మొగుడికి నా మీద పూర్తి హక్కులు ఇచ్చినా తనకు కావాల్సింది 2 నిమిషాలు మాత్రమే సార్. ఎటువంటి భర్తకైనా తన భార్య తన యొక్క సాగత్యాన్ని ఆస్వాదిస్తుంది కదా. ఆమె కన్నులు చిలిప్పండ్లకు ఆహ్వాన లేఖను పంపుతున్నాయా లేదా, ఆమె సిగ్గుపడుతుందా లేక మొహమాట పడుతుందా అని పరిపక్వత ఆలోచించక ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే అంత ఆలోచించేంత టైం నా భర్త దగ్గర ఉండదు. ఏదో రావటం, 2 నిమిషాలు డ్యూటీ చేసినట్టు తన ఆతురతను తీర్చుకోవటం, తర్వాత అటువైపు తిరిగి ముడుచుకొని నిద్రపోవటం, అంతే సంగతులు అక్కడ. ఆ తర్వాత క్షణం తన పక్కన ఒక మనిషి ఉంది అనే పట్టింపు ఉండదు. తను సుఖపడిందా లేదా అనే ఆలోచన ఉండదు. అంతెందుకు సార్, ఎవరో అంటారని వారిని చూసినట్లు కనీసం తన చెయ్యి నా మీద కూడా పడకుండా మంచం చివరకు జరిగిపోయి పడుకుంటాడు. అంత లోకజ్ఞానం ఉన్న భర్త నా భర్త. అప్పుడప్పుడు నాకు ఒక సందేహం వచ్చేది సార్. నాకు తెలిసినంత వరకు మగవారి కంటే ఆడవారికి హార్మోన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. అటువంటప్పుడు పడక సుఖం అనేది మగవారి కంటే ఆడవాళ్ళకి ఎక్కువ అవసరం ఉంటుంది. పడక సుఖం ఒకటే కాదు సార్, హార్మోన్స్ ప్రభావం వల్ల కోపం ఉంటుంది, హార్మోన్స్ ప్రభావం వల్ల మనసుకు కనిపించని చిరాకులు ఉంటాయి, హార్మోన్స్ ప్రభావం వల్ల ఉద్రిక్తత ఉంటుంది, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల చాలా సమస్యలను మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే కనీస అవగాహన, నేర్పులేని చదువులు ఎందుకు సార్ వీళ్ళకి. మాకు పెళ్లి జరిగిన ఇన్ని సంవత్సరాల్లో సంసారం అంటే ఏమిటో తెలియని బ్రతుకునాది. అంతెందుకు సార్, నా ఒంటి మీద ఒక్క పుట్టుమచ్చ వివరం కూడా ఆయన గారికి తెలియదు. అప్పుడెప్పుడో శోభనం రోజు రాత్రి మెడ మీద ముద్దు పెట్టాడు, ఆ తర్వాత 2-3 సార్లు ముద్దు పెట్టాడు అనుకుంటానంతే. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఎంత గొప్ప సంసారం జరుగుతుందో మా ఇద్దరి మధ్య అని. ఇందాక ఏదో మధ్యలో అడిగారు కదా, మరో 2 ఆడపిల్లలకు జన్మనిచ్చాను అంటే సంసార జీవితం బాగానే ఉంది కదా అని. పిల్లలు పుట్టడానికి 2 నిమిషాలు కాస్త 2 క్షణాలు చాలు.
మనసు ప్రమేయం ఉన్నా లేకపోయినా తనువుతో ఎటువంటి సంబంధం లేకుండా తన పని తాను చేసుకపోతే మరో ఇద్దరికి జన్మని ఇవ్వచ్చు సార్ నేను అంటూ నెమ్మదిగా తన తలను కిందకు దించింది అనన్య. కోర్టు ప్రాంగణమంత నిశ్శబ్దం. అనన్య మాటలు కొందరికి నచ్చాయి, మరికొందరికి నచ్చలేదు. పుట్టుమచ్చల గురించి మాట్లాడడం ఏంటి సిగ్గు లేకుండా అని కొందరు, పడక సుఖం గురించి ఇంత పచ్చిగా ఎలా మాట్లాడుతుంది అని కొందరు, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు పక్క వాళ్ళకు చెబుతూ గుసగుసలు మొదలుపెట్టారక్కడ. వాళ్లను నోరు మూయించేందుకు జడ్జి గారు నిశ్శబ్దంగా ఉండాలి అంటూ గట్టిగా అరిచారు. అనన్య, నువ్వు మాట్లాడమ్మా అని అనన్యను పలకరించారు చాలా సున్నితంగా జడ్జి గారు. అనన్య మాట్లాడుతూ, ఇక నా భర్తను తన ఆలోచన విధానాన్ని నేనేం మార్చలేను కనుక ఇకపై ఎటువంటి ఆశలను ఆలోచన పెట్టుకోకుండా నా ఆలోచన ధోరణిని ఎలా మార్చుకోవాలనుకొని కొన్ని విషయాలకు దూరంగా ఉండాలి అని బలంగా నిర్ణయం తీసుకొని నా ఆలోచనలను దారి మళ్లించేందుకు సోషల్ మీడియాకు అలవాటు పడదామని ప్రయత్నం మొదలుపెట్టాను. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త అనుభవాలు, ప్రతిరోజు సరికొత్త పలకరింపులతో నా ఒంటరితనానికి సమాధి కట్టే ప్రయత్నం చేశాను. కాకపోతే ఏదో సామెత చెప్పినట్లు ఉంది, దేవుడు కరుణించాడు కానీ పూజారి వరం ఇవ్వలేదట. అలా మారింది నా బతుకు. సోషల్ మీడియాలో ఒకరి పరిచయం తన గురించి వివరాలు ఎందుకులే కానీ చాలా సులభంగా చెప్పాలంటే తనొక పనికి మాలిన వాడు అని చెప్పవచ్చు. ఆ పనికి మాలిన వాడి పేరు కుమార్. వాడి పరిచయం చాలా ప్రమాదం అని నాకు తెలియటానికి కొంత టైం పట్టింది. వాడి పిలుపు ప్రాణ సంకటం అనే అవగాహన రావటానికి కొంత సమయం తీసుకున్నాను. అయినా సరే వాడి మాటలు నన్ను ఇంప్రెస్ చేశాయి. నిజానికి వాడు కరువు ప్రాంతానికి అధిపతి అనుకుంటా. వాడి ప్రతి ఆలోచన కూడా సంసారం ముసుగు వేసుకున్న కామంలాగే ఉండేది. ఇక్కడ చాలామంది లాగే వాడు కూడా పక్కవాడి పిల్లాల మీద కవితలు రాస్తూ కాళిదాస్ లాగే ఫీల్ అయ్యేవాడు. కాకపోతే సొంత మొగుడు మాత్రం మా సొగసులను, అందాలను, మా యొక్క నవ్వులను చుట్టపు చూపులా కూడా పలకరించడం లేదు. వాడి ఆలోచన నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టింది. తప్పు అని తెలిసినా వాడి పరిచయం నన్ను బాగా ఆకర్షించింది. ఇక్కడ నేను ఆనందపడే విషయం ఏదైనా ఉంది అంటే, వాడు ఉండేది ఇండియాలో, నేను ఉండేది కెనడాలో, కనుక తను నేను కలుసుకునే అవకాశం లేదు అని ఒక చిన్నపాటి ధైర్యం అంతే. అలా అని నేను తప్పు చేశానంటే ఒప్పుకోను. ఎందుకంటే నా ఇంతటి పరిస్థితి కారణం నాకు నా మొగుడే. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీరందరూ అడగొచ్చు, పడక సుఖమే కావాలా, పడక సుఖం కోసం ఇంత రాదంతం చేయాలా అని. ఒకవేళ పడక సుఖమే అవసరం లేదనుకుంటే పెళ్ళి అనే బంధం కూడా వ్యర్థమే అన్న అభిప్రాయం. ఎవరు తప్పుగా అనుకోకండి, అది నా అభిప్రాయం మాత్రమే. నాకు చిన్న డౌటు, ఇక్కడున్న వారు ఎవరైనా సరే మగతనం లేని ఒక అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? ఖచ్చితంగా చేయరు కదా. అంటే దాని ఉద్దేశం పడక సుఖం అనే పాత్ర ఎక్కువగానే ఉంది కదా మన జీవితంలో. అంతలో అన్వేష్ తరపున లాయర్ మాట్లాడుతూ, అలా ఎలా మాట్లాడతావనన్య? నీ మొగుడు మగాడు కాదన్నట్టు ఎలా మాట్లాడగలుగుతున్నావు? అంటే ఇప్పుడు నీకు పుట్టిన 3 పిల్లలకి అన్వేష్కి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నావా అని ప్రశ్నించాడు. వెంటనే లాయర్కి బదులుగా, అనన్య మగతనం అనేది పిల్లలు పుట్టించడం ఒకటే కాస, తనని నమ్ముకొని వచ్చిన భార్యకు కష్టసుఖాలలో, లాభ నష్టాల్లో, కోపతాపాల్లో, విరహ వేదనలో తోడుగా నేను నీకు ఉన్నాను అని భరోసా ఇవ్వగలగడం మగతనమంటారు. అంతేకాని చీకట్లో 2 నిమిషాలు చేసే పనిలో సఫలీకృతమైపోతే మగతనం అని అనకూడదు. అయినా నేను మీరు అనుకునే మగతనం గురించి మాట్లాడడం లేదు సార్. పెళ్ళైన తర్వాత నేను నా భర్త నుండి కోరుకునే మగతనం గురించి మాట్లాడుతున్నాను. బయట నుండి చూసేవారికి ఇది చాలా చిన్న విషయం కానీ నాకు చాలా పెద్ద విషయం. అయినా ఇంతగా అడిగారు కనుక చెబుతున్నాను. నేను పడక సుఖం ఒకటే కావాలి అని అనడం లేదు. కాకపోతే పడక సుఖం, సరైన పడక సుఖం అనేది కనీస అవసరం కదా అని చెబుతున్నాను. నా భర్తను నేను కోరుకునేది పడక మీద విరోచిత పోరాటాలు చేయాలి అని కాదు సార్. కొంచెం ప్రేమగా పలకరింపు, నేను పడిన శ్రమను మర్చిపోయేలా ఒక చిన్న సరసం, తన ప్రపంచం నేనే అనే విధంగా గట్టిగా హత్తుకుంటూ ఒక గాఢమైన ముద్దు. పెళ్ళైన ఇన్నేళ్ల సంసార జీవితంలో నేను కోరుకునేవవే. నా భర్త నాకు ఇవ్వలేకపోయినవవే. అటువంటప్పుడు నాకు ఇటువంటి మొగుడు ఎందుకు సార్? ఎప్పుడు కూడా నువ్వు వండిన కూర బాగుందని చెప్పలేదు. ఎప్పుడు కూడా పలానా డ్రెస్సులో నువ్వు బాగున్నావని చెప్పలేదు. ఎప్పుడు కూడా నీ నవ్వు బాగుంటుందని పొగలేదు. బయట ప్రపంచంలో అందరికీ నచ్చుతున్నాయి, మరి
నా భర్తకి ఎందుకు నచ్చటం లేదు? లోపం ఎవరిలో ఉంది? పడగ్గ దగ్గర నుండి మొదటి ప్రతి విషయాల్లో కూడా తనకు నచ్చిన విధంగానే తన ధోరణిలోనే వెళ్తాడు తప్పించి అవతల వైపు కూడా ఒక మనిషి ఉంది అని ఆలోచించడు. అందుకే నాకు విడాకుల అవసరం వచ్చింది. బయట చూసే వాళ్ళకి చాలా మందికి నా విషయాలు చాలా తక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉండవచ్చు. కాకపోతే అవే నా మనసును గత కొన్ని సంవత్సరాలుగా కోస్తూనే ఉన్నాయి. అయినా ఎవరో తెలియని ఒక మగాడి వద్ద పని మనిషిలా ఉండటం అవసరం కాదు కదా. నా పుట్టింటి వాళ్ళ దగ్గర ఉంటే నా కిందే 2 పని మనుషులు ఉంటారు కదా సార్. అందుకే నాకు విడాకులు కావాలి అంటూ తన వేదన మొత్తం వివరించింది అనన్య. ఆ క్షణం అప్పటి వరకు అనన్య వాదన విన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో పడ్డారు. జడ్జి గారు మాత్రం 10 నిమిషాల్లో నా తీర్పుని చెబుతాను అంటూ కోర్టును వాయిదా వేశారు. నా జీవితంలో ఇంత జరిగిందా అనే ఆలోచనలో అన్వేషం. కూతురి వేదనను బాధను అర్థం చేసుకోలేకపోయాను అని కన్నీటితో అనన్య తల్లిదండ్రులు. మా జీవితంలో కూడా ఇటువంటివి చాలానే జరుగుతున్నాయి అనే ప్రశ్నార్థకమైన ముఖాలతో అక్కడున్న కొంతమంది స్త్రీ పురుషులు. 10 నిమిషాల తర్వాత మరల కోర్టు మొదలైంది. జడ్జి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడాలో తెలియటం లేదు. 12,075 విడాకుల కేసులను చాలా సులువుగా ముగించేశాను. కానీ ఇటువంటి వాదనను నేను ఇప్పటి వరకు ఈ కోర్టు ప్రాంగణంలో వినలేదు. అప్పుడప్పుడు కొందరి మాటలు విన్నాను కానీ అవి ఎప్పుడు కోర్టు వరకు రాలేదు. అటువంటిది ఒక అమ్మాయి తన జీవితం గురించి ఇలా చెప్పేసరికి ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావటం లేదు. అయినా సరే అమ్మాయి అనన్య, నువ్వేదరిగితే దానికి నేను నీకు నచ్చిన విధంగానే నా తలను ఆడిస్తాను. కాకపోతే ఇంతకాలం అన్వేష్ నీ మీదే ఆధారపడి బతికేశాడు. అటువంటిది నువ్వున్నపాటుగా వదిలేస్తానే అంటే ఈ సమాజంలో అతను బతకగలడా? నిజానికి మగ వాళ్ళందరూ కూడా స్వయంగా సంపాదించగలరు. కానీ ఆడవాళ్ళ ఆధారం లేకుండా స్వయంగా ఈ పుడంపై బతకలేరు. ఆ విషయం మా మగవాళ్ళకి తెలిసినా మేము ఒప్పుకోలేని నిజం. ఇప్పటి వరకు నువ్వు అడిగిన ప్రశ్నలు, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన కథ మొత్తం అంతా ఏదో నా జీవితం నాకు చూపిస్తున్నట్లుగానే అనిపించింది. ప్రతి సంఘటన పడగది దగ్గర నుండి మొదలు చిన్న పలకరింపు వరకు అద్దంలో నా జీవితాన్ని నాకు పరిచయం చేస్తున్నట్లు అనిపించింది. చివరిగా ఇంత ఘోరంగా జీవిస్తున్నాను నేను అని నాకే అనిపించింది. నా భార్య పేరు రమ. తను గొప్ప కుటుంబం నుంచి వచ్చింది. తను చాలా అందగత్తే అనే విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. పాపం ఎన్నోసార్లు తను నాకేదో చెప్పాలి అని ప్రయత్నించేది కానీ ఒక్కసారి కూడా తన మాటని వినలేదు. ఆ క్షణం తనెంత బాధపడిందో నీ మాటలు వింటుంటే నా కంటికి కనిపించింది. అందుకని ఆలస్యం లేకుండా నీ మాటలు పూర్తయిన తుదుపరి క్షణంలోనే ఇంటికి వెళ్ళి తనవి తీరా తన ఒళ్ళో 5 నిమిషాలు చేద తీరి తనని క్షమాపణ అడిగి తన నుదుటిని ముద్దు పెట్టుకున్నప్పుడు ఉప్పొంగిన సముద్ర గోస తన మనసును దాటి నా హృదయానికి ఎదురుపడింది. ఎన్నో గొప్ప పురస్కారాలు, ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు ఇవ్వలేని అమితానందం ఈరోజు నా భార్య చిరునవ్వు నాకు ఇచ్చింది. ఆమె చిరునవ్వు ముందు ఎంతటి ఘనకీర్తులైనా చిన్నబోయేలాగానే అనిపించాయి. దానికి కారణం నువ్వేనని నేను సిగ్గుపడకుండా సగౌరవంగా చెబుతున్నాను. చాలా ధన్యవాదాలు తల్లి. చిన్న పిల్లవి గనుక మరీ పొగల్లేను కానీ నా ఆయుష్ కూడా పోసుకుని మరో 100 ఏళ్ళు జీవించు. ఇబ్బందులతో కాదు, విరిసిన వనములో నిండు జాబిల్లా అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు జడ్జి గారు. నీ నిర్ణయం ఏదైనా సరే నేను సమర్థిస్తాను అని జడ్జి గారు అన్నకు చెప్పారు. కాకపోతే మరో వారం రోజులు సమయం తీసుకో. నీ నిర్ణయం ఏదైనా సరే నువ్వు కోర్టు మెట్లు కూడా ఎక్కవలసిన అవసరం లేదు. నా ఫోన్ నెంబర్ ఇస్తాను. నీ శ్రేయోభిలాష స్థానంలో ఉండి నీ అభిప్రాయాన్ని నాకు చెప్పు చాలు అంటూ కోర్టు సమయం ముగిసిపోవటంతో డైవర్స్ను రివర్ట్ చేసే అవకాశం కల్పించి వదిలారు అన్వేష్కి. భార్య భర్తల సంబంధం అనేది పడగ్గది కోసమే అని నా ఉద్దేశం కాదు. కాకపోతే పడగ్గది అనే దాన్ని సరైన పద్ధతిలో వాడుకోవటం భార్య భర్తలకు రాకపోతే వాళ్ళు భార్య భర్తలుగా ఉండి వ్యర్థం. ప్రతి భార్య కూడా తన భర్త నుండి అధికమైన ప్రేమ కోరుకుంటుంది. అది ఇచ్చేంత స్థాయిలో ఏ భర్త కూడా ఉండలేడు. కాకపోతే కొంత మేరకైనా తన ఆలోచనను, తన ఆనందాన్ని రెట్టింపు చేయటానికి అయినా కట్టడి చేయటానికైనా మిగిలి ఉన్న ఏకైక మార్గం పడగ్గది మాత్రమే. పడగ్గది పోరాటాలతో మగువను మభ్యపెట్టడం అనేది సాధ్యం కాని పని. కాకపోతే చిన్న పలకరింపుతో, ఒక చిలిపి ముద్దుతో మహాసముద్రం లాంటి తన కోపానికి అడ్డుకట్ట వేయవచ్చు.
ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.